ప్రైవేటు బడుల యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ స్కూల్లో ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. ఈ ఏడాది ఫీజులే కాకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, ఇతర సామాగ్రి ధరలను కూడా అమాంతం పెంచేశారు. పైగా బడుల్లోనే కొనాలని షరతు విధించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాల ఆగడాలను భరించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రైవేటు దోపిడీకి సహకరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఆడిందే ఆట పాడిందే పాట. రేవంత్ సర్కారు పట్టించుకోకపోవడం, విద్యాశాఖ దృష్టి పెట్టకపోవడంతో యాజమాన్యాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ఈ విద్యా సంవత్సరం కొన్ని యాజమాన్యాలు ఫీజుల్ని అమాంతం పెంచేశాయి. కొన్ని స్కూళ్లు 20 నుండి 30% ఫీజులు పెంచగా ఇంకొన్ని 50% పెంచినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిరుడు ఒక స్కూల్లో 1,10,000 ఉన్న ఫీజు ఈ ఏడాది ఏకంగా 2 లక్షలకు పెంచినట్లు ఉదాహరిస్తున్నారు. అంతేకాకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, ఇతర సామాగ్రి ధరలు కూడా పెంచేశాయి. వీటిని బడుల్లోనే కొనాలని షరతు విధించి అందిన కాడికి దండుకుంటున్నాయి. కాగా ఈ నెల 15 నుంచి బడులు రీఓపెన్ కానున్నాయి. దీంతో జూన్ మొదటి వారం నుంచి విక్రయాలు, ఫీజుల వసూళ్లు జోరందుకున్నాయి. రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతి వరకు 18,000కు పైగా బడులుండగా వీటిల్లో దాదాపు 49 లక్షల విద్యార్థులున్నారు. ప్రత్యేకించి రాష్ట్రంలోని హైదరాబాద్లోని స్కూళ్లే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నగరంలో 120కి పైగా పాఠశాలలు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ పాఠశాలల్లో ఫీజులు 5-6 లక్షలు మించి ఉన్నాయి. ఇవి చాలవంటూ లంచ్, స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ ఫీజులు 50,000 నుంచి ₹1,00,000 వరకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఉప్పల్లోని ఓ స్కూల్లో 76,000 రూపాయలున్న ఫీజును ₹1,00,000కు పెంచినట్లు తెలుస్తోంది. షేక్పేటలోని మరో స్కూల్లో 40% పెంచారు. హైదరాబాద్లోని ఓ స్కూల్లో నర్సరీ నుంచి యూకేజీ వరకు ట్యూషన్ ఫీజు ₹71,800 తీసుకుంటున్నారు. ఆ పై తరగతుల్లో ఫీజు ₹1,25,000 ఉన్నది. అంతర్జాతీయ స్కూళ్లలో నర్సరీ ఫీజులు ₹2,51,000 దాటాయి. సిబిఎస్ఈ స్కూళ్లలో ఏడాదికి ₹2,61,000 నుంచి ₹4,91,000 తీసుకుంటున్న స్కూళ్లు కూడా ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లోని స్కూళ్లలో కూడా ఫీజులు తక్కువేం లేవు. 1 నుంచి 10వ తరగతి వరకు ₹1,00,000 దాకా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మరీ ఫీజులు కట్టించుకుంటున్నాయి. కొంతకాలం క్రితం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫీజుల పెంపును నిరసిస్తూ ధర్నాకు దిగాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరిలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పరిధి దాటితే స్కూళ్ల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. నిర్దేశిత ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే జరిమానా విధిస్తామని, అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని వాపస్ చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టళ్లను అందుబాటులోకి తెస్తామని అన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ఈ చర్యలు చేపడతామన్నారు. కానీ ఆ తర్వాత సర్కార్ గప్చుపైంది. ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి వస్తే ఫీజుల పెంపు సాధ్యం కాదని భావించిన యాజమాన్యాలు ముందే అప్రమత్తమయ్యాయి. ఎడాపెడా ఫీజులు పెంచాయి. కొన్ని స్కూళ్లైతే ఏకంగా 50% బాధేశాయి. ఒక రకంగా ఫీజుల మూతకు సర్కారు తీరే కారణమని హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా 10 నుంచి 15% ఫీజులు పెంచుకుంటా పోతే ఎలా కట్టాలని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఫీజులను నియంత్రించాలని, లేదంటే సామాన్యులు చదివించలేని పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు సర్కార్ పటిష్ట చర్యలు చేపట్టింది. స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేందుకు వీలు లేకుండా చట్టం ద్వారా చెక్ పెట్టింది. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కాంగ్రెస్ సర్కార్ నియంత్రణ చట్టం తీసుకురాకుండా ప్రైవేటు దోపిడీకి సహకరిస్తున్నదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.